హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఏం చేస్తున్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మసాలా వడ. ఇది యాక్చువల్గా స్నాక్ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు, బట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఈవెన్ స్నాక్స్ కూడా చేస్తాము. అండ్ దానికోసం నేను ముందుగానే శనగపప్పు ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. అండ్ తెల్లవారు చూస్తే ఇలా ఉంది. సో పప్పు మంచిగా నానింది కదా, కొంచెం ఒక బౌల్లో శనగపప్పు సపరేట్గా తీసుకోవాలండి. మొత్తం మిక్సీ పట్టేయొద్దు. మొత్తం మిక్సీ పట్టేస్తే పప్పులు ఉండవు కాబట్టి కొంచెం సైడ్ తీసుకొని మిగిలిన పప్పు ఉంటుంది కదా, అది మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్స్లో బ్లెండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ కొంచెం మెత్తగా బ్లెండ్ చేసుకున్నాం అనుకోండి, వడ అనేది టేస్టీగా ఉండదు. మోస్ట్లీ కోర్స్గానే బ్లెండ్ చేసుకోవాలి ఈ వడకైతే, మసాలా వడకి. ఇలా పిండి మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ మీలో ఎంతమంది ఈ స్టైల్లో చేశారు అండ్ మీకు ఐడియా ఉందా మసాలా వడ మీరు ఎలా చేస్తారు మీ ఇంట్లో అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, చాలా బాగుంటుంది. స్నాక్ రెసిపీ, యాక్చువల్గా ఇది మా హస్బెండ్ ఫేవరెట్ రెసిపీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం అయ్యింది కదండి. పిండి అంతా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేశాను. ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి తెల్ల నువ్వులు యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇది మసాలా వడ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అండ్ తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. నేను వచ్చేసి 3 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేశాను. అండ్ సాల్ట్ దీంట్లోనే ఇంక్లూడ్ ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ సపరేట్గా యాడ్ చేయట్లేదు, నేను ముందుగానే మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను. అండ్ ఇన్ కేస్ మీకు ఇలా కారం వద్దు అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి మనము పప్పు మిక్సీ వేసుకునేటప్పుడే వేసుకోవచ్చండి, అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ నేనైతే ఇలానే వేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొత్తిమీర అండ్ కరివేపాకు యాడ్ చేయొచ్చు. నేను దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు యాడ్ చేస్తున్నాను. బట్ బేసికల్గా దీనికి కొత్తిమీర వేస్తే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేశాను, 1 కప్పు. అండ్ తర్వాత కొంచెం వంట సోడా యాడ్ చేశానండి, పించ్. ఇన్ కేస్ మనం వంట సోడా ఎక్కువ యాడ్ చేసామనుకోండి వడలు అనేవి ఇచ్చుకుపోతాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక బాణీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలండి. మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది. ఆయిల్ హీట్ అయ్యాక మనం వడలు ఒకదాని తర్వాత ఒకటి మనం ఎలా హోల్స్ పెట్టుకోవాలనుకుంటే హోల్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా మసాలా వడకి అయితే మోస్ట్లీ ఇలానే చేస్తారు కాబట్టి మసాలా వడ మనం ఎలా చేసుకుంటామో అలా మీకు ఎలా నచ్చితే అలా షేప్లో చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇలా ఫ్రై అవుతున్నాయండి, చూస్తున్నారు కదా. మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం టర్న్ చేసుకోవాలి. ఎంబడే టర్న్ మనం వేసిన ఎంబడే టర్న్ చేసామనుకోండి ఇచ్చుకపోతాయి. కొంచెం స్లోగా టర్న్ చేసుకోవాలి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇలా చూసారు కదా, మొత్తం ఫైనల్గా రెడీ అయిపోయండి మన మసాలా వడ వచ్చేసి. చూసారుగా ఎంత ఎమ్మీగా ఉందో. అండ్ యాక్చువల్గా దీన్ని ఆనియన్తో అండ్ కొంచెం ధనియాల పొడి ఉంటుంది కదా, దాన్ని స్ప్రింకిల్ చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను అయితే అలానే తింటాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.